ఈ ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్ రిజర్వ్స్ కలిగిన ఒక దేశము. సో దానికి ఒక అధ్యక్షుడు, అతని మీద మీరు దాడులు చేస్తారు, అతనికి సంకెళ్ళు వేస్తారు, బ్లైండ్ ఫోల్డ్ చేస్తారు. కళ్ళు తెరిచి చూస్తే అతను మ్యాన్హాటన్ అనబడే ఒక నగరంలో కనిపిస్తాడు. ఎంత ఒక దారుణంగా ఉంటుందో చూడండి. సో వెనిజులా అధ్యక్షుడికి ఇదే పరిస్థితి. అతని భార్యను కూడా వీళ్ళు అరెస్ట్ చేశారండి. సో వచ్చినప్పుడు అరెస్ట్ వారెంట్తో వచ్చారు. అంటే ఇదంతా కూడా గత 2 నెలల నుంచి జరుగుతున్న ప్లాన్. మీకు 40 యుద్ధ విమానాలు, బ్యాకప్ ఫైటర్ జెట్స్ ఉంటే ఒక 100, మీకు ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. అమెరికాలో మీకు ఎంతంత పెద్ద యుద్ధ ఓడలు ఉంటాయో అందరికీ తెలుసు. వీటిని తీసుకువచ్చి వెనిజులా మీద వీళ్ళు యుద్ధము ప్రకటించి వాళ్ళ అధ్యక్షుడు మధురో ఇతన్ని అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు కోర్టులో ప్రవేశపెట్టి నువ్వు మా దేశానికి ఎందుకు ఇలా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నావు, ఆయుధాల స్మగ్లింగ్ ఎందుకు అమెరికాకు చేస్తున్నావు, ఏంటి ఒక దేశ అధ్యక్షుడిని వీళ్ళు అడగబోతున్నారు. మరి ఎన్నెన్ని ఏజెన్సీస్ ఉంటాయి, ఎన్నెన్ని మాఫియా గ్యాంగులు ఉంటాయి. సో వాళ్ళందరినీ విడిచిపెట్టి ఆ దేశం యొక్క అధ్యక్షుడు అడిగితే వీడొక డిక్టేటర్, నియంత, మేము ఎంత చెప్పినా వినలేదు, కాబట్టి వీడిని ఇలాగ మేము శిక్షించబోతున్నాము అని అమెరికా అంటుంది. సో ఇప్పుడు వార్తలు ఏమిటి అంటే ఇందులో వెనిజులా మీద ఒక ఆయిల్ వార్ చేశారా లేదా డ్రగ్స్ వార్ చేశారా, వెపన్సా కాదండి. మీకు డొనాల్డ్ ట్రంప్ చాలా పెద్ద లెవెల్లో దీని విషయంగా ఆలోచించాడు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే నెక్స్ట్ 1 to 2 monthsలో 3 దేశాల మీద అమెరికా యుద్ధము ప్రకటించబోతుంది. సో ఇప్పుడు ఈ 3 దేశాలు ఏమిటి, ఎందువల్ల యుద్ధం? ఇప్పుడు ట్రంప్ అనుకోవచ్చు, కానీ వాళ్ళకి డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ఉంది కదా, డిఫెన్స్ సెక్రటరీ ఉంటాడు కదా, మీకు సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉంటాడు కదా. సో వీళ్ళందరూ కూర్చొని పెంటగాన్ అధికారులతో ఏం చెయ్యాలి, ఎందుకు మనం యుద్ధాలు చెయ్యాలి ఆలోచిస్తారు కదండి. ప్లాన్ చూడండి, ఇదే మనం గమనించాలి. వీళ్ళ ఆలోచన విధానాలు మీరు కీన్గా అబ్జర్వ్ చేయాలండి, లేకపోతే మీరు చాలా పెద్ద సమస్యల్లో ఉంటారు. సో ఇందులో వీళ్ళ అల్టిమేట్ టార్గెట్ ఇప్పుడు చూడండి, ఈ వెనిజులా అనబడే దేశం చూసారా, వీళ్ళ అమెరికాకు చాలా చాలా ఆప్తమిత్రులు. మధురో వచ్చేంత వరకు కూడా మీకు అమెరికా వెనిజులా మధ్య ఫ్రెండ్షిప్ టాప్ లెవెల్లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ మధురో రావడము రష్యా చైనాలతో మంచి ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేశాడు. ఇది అమెరికాకు నచ్చలేదు. సో ఇప్పుడు నచ్చడము నచ్చకపోవడము అనేది వేరు, ఇదంతా వ్యాపారం కదా. వీళ్ళు చూసేది రేర్ ఎర్త్ మినరల్స్, అలాగే మీ వద్ద ఉండే వనరులు, ప్రకృతి వనరులు, ఇవి కదా వీళ్ళు చూస్తారు. నువ్వు ఫ్రెండ్ అయితే ఏంటి, శత్రువు అయితే ఏంటి, నీ దగ్గర ఏముంది, దీన్ని ఎలా దోచుకోవాలి, ఇది కదా వీళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు మీరు చైనాను చూడాలి. అంటే వెనిజులా విషయంలో అమెరికా వాళ్ళు ఏం చేశారు, ఇది భారత్కు మంచిదా కాదా అంటే 100% మనకు మంచిదండి, మనం ఇంకా సెలబ్రేట్ చేసుకోవాలి. అయ్యో అదేంటంటే ఒక అధ్యక్షుడిని అరెస్ట్ చేసి వీళ్ళు అమెరికా తీసుకెళ్లారు కదా, అలాంటిది మనము ఎందుకండి సెలబ్రేట్ చేసుకోవాలంటే లోతుగా చూడాలంటే అదే నేను అనేది. ఇప్పుడు లోతుగా మీరు చూసారనుకోండి, ఈ చైనా అనబడే దేశం వీళ్ళు వెనిజులాతో ఈ ఆయిల్ వ్యాపారము అనేది చేస్తున్నారు. మీకు 2025 చూసారనుకోండి, ఏకంగా 9 లక్షల బ్యారల్స్ పర్ డే, ఊహించనే లేరు. అంటే చైనా పెద్ద దేశం కదండి, వాడకాలు కూడా ఎక్కువ ఉంటాయి, కాబట్టి ఏకంగా 9 లక్షల బ్యారల్స్. సో దీనికి ఏంటి, నేను నీకు లోన్స్ ఇస్తాను. వెనిజులాకి వీళ్ళు లోన్స్ ఇచ్చారు. అంటే చైనా యొక్క డెట్ ట్రాప్ మనందరికీ తెలుసు కదా. సో లోన్స్ ఇచ్చారు, వెనిజులా బ్యాంక్రప్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను నీ డబ్బులు తిరిగి ఇవ్వలేను. శ్రీలంకకి అదే జరిగింది, మాల్దీవ్స్కి అదే, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలాంటి చిన్న చిన్న దేశాలకు లోన్లు ఇవ్వడము, వాళ్ళు తిరిగి ఇవ్వలేరు అన్నప్పుడు వాళ్ళ వనరులనంతా కూడా వీడు దోచుకోవడం, ఇదే చైనా వాడు ఎప్పుడు చేస్తూ వస్తున్నాడు. ఇవాళ మీరు పిఓకే అనండి, పాకిస్తాన్లో సకానికి సగ భాగము చైనా వాడి చేతుల్లోనే కదా ఉంది. సో ఇప్పుడు వీడు వెనిజులాకి లోన్లు ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత వాళ్ళు తిరిగి ఇవ్వలేమో అన్నారు. అయితే ఒక పని చేయి, నీ దగ్గర ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి కదా, సో టోటల్గా నేను ఇంపోర్ట్ చేసుకుంటాను, నాకు ఇవ్వడం మొదలుపెట్టు. విచిత్రం ఏంటంటే ఈ వెనిజులాలో ఉండే ఆయిల్ నిల్వలు ఉన్నాయి చూసారా, వెలికి తీసింది అమెరికానే.
ఆ ఎక్విప్మెంట్ అంతా ఇచ్చింది అమెరికానే. అంత క్లోజ్ ఫ్రెండ్షిప్. ముందు ఫ్రెండ్షిప్ చేస్తాడు, తర్వాత నువ్వు నా శత్రువు అంటాడు. ఇది అమెరికా వాడి తీరు. కానీ మధ్యలో వచ్చిన చైనా వాడు ఏం చేశాడు, వాళ్ళకి లోన్లు ఇచ్చి మొత్తము ఆయిల్స్ 80% వెనుజులా ఆయిల్స్ మీకు చైనాకే వెళుతుందండి. అది ఇక్కడ ఉండే గేమ్. సో ఇప్పుడు ట్రంప్ చేసిన పని చూడండి. వెనుజులా మీద దాడులు యుద్ధము అన్నాడు, వాళ్ళ అధ్యక్షుడిని తీసుకువెళ్ళి అమెరికా జైల్లో పెట్టేశాడు. డిటెన్షన్ సెంటర్ అన్నాడు, పెట్టేశాడు. ఇప్పుడు చైనా వాడి 100 బిలియన్ అమెరికన్ డాలర్స్ చూడండి, 100 బిలియన్ అమెరికన్ డాలర్స్ ప్రమాదములో పడింది. అధ్యక్షుడు లేడు, దేశమంతా కూడా అమెరికా చేతికి వచ్చేసింది, ఎవరు ఏమీ చెయ్యలేరు. ఈ టైంలో చైనా వాడి యొక్క అప్పులు ఎవరు తిరిగి ఇస్తారు? ఎవరు ఇవ్వలేరు. అంటే ఈ డబ్బు మీకు పోయినట్టే. మరి ఆయిల్స్ అంటారా, అమెరికా వాడు తన దేశానికి తరలిస్తాడు. ఇప్పుడు ఫ్రీ ఫర్ ఆల్ కదండి. వెనుజులా అనేది ఎవరి చేతుల్లోనూ లేదు, అమెరికా వాడు తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. మీకు పోయిన వీడియోలో మాట్లాడని 800 టన్నుల సిల్వర్ రష్యా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. చైనా వాడు ఒక 400 టన్నుల సిల్వర్ తీసుకెళ్ళిపోయాడు. అంటే తన డబ్బు రావాలి కదా. సో తన డబ్బు తనకి రావాలి కాబట్టి తీసుకెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ ఏమిటి, ఏకంగా 100 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇరుక్కుపోయింది. సో ఇదే డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆట. చైనాను ఎలా కొట్టాలో క్లియర్గా కొట్టాడు. సో ఇది మనకు మంచిదే కదా. ఇప్పుడు వెనుజులాకి ఏమైతే ఏంటి, అమెరికాకి ఏమైతే మనకేంటండి, మనకు ఒరిగేది ఏమీ లేదు. కానీ చైనా వాడు ఇలా నష్టపోయాడు అంటే, 100 బిలియన్ అమెరికన్ డాలర్స్ పోగొట్టుకున్నాడంటే మనకు ఆనందం కదా. మన శత్రువు కదా, మనకి నష్టాన్ని కలిగించాలని చూశాడు కదా. కాబట్టి చైనా వాడు నష్టపోతే పాకిస్తాన్ వాడు కూడా ఇరుక్కుపోతాడు. ఇలాగ మనము సెలబ్రేట్ చేసుకోవాలి. అయిపోయిందా? కానీ ఇదే అమెరికా చూడండి, నెక్స్ట్ టార్గెట్ వెనుజులా అయిపోయింది కదండి, ఇప్పుడు ఈరాన్ మీద దాడులు చేస్తాడు. ఇక్కడే మనము ఆలోచించాలి. ఈరాన్ మీద ఎందుకండి? ఆల్రెడీ ఈరాన్లో ఒక పొలిటికల్ క్రైసిస్ ఉంది కదా. సో చాలా పెద్ద సమస్యల్లో ఉన్నారు. ఇప్పుడు అమెరికా వాడు ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయినప్పుడు ఏంటి, ముందు రష్యాకు దెబ్బ. రష్యా వాళ్ళు కూడా ఈరాన్కి బోలెడంత డబ్బులు ఇచ్చి ఉన్నారండి. ఎందుకు? కామాకేజే డ్రోన్స్, అలాగే మిసైళ్ళు, చీప్గా తయారు అయ్యే ఈరాన్ మిసైళ్ళు ఇవాళ రష్యాకు వెళుతున్నాయి. మరి మనకేంటండి అంటే చాబహార్ పోర్ట్. సో మనం బోల్డ్ అంత ఖర్చు పెట్టి అక్కడ ఒక టెర్మినల్ని రెడీ చేసాం. చాబహార్ పోర్ట్ అనేది మనకు చాలా చాలా క్రిటికల్. ఆర్మీనియా నుంచి అటువైపు మీరు ఒక గ్రీస్ అనండి, యూరోప్ దేశాలకు మనం చాబహార్ పోర్ట్ నుంచే కదా వెళతాము. ఇప్పుడు ఈరాన్ మీద దాడులు చేస్తే రష్యా, భారత్ ఇరు దేశాలు కూడా ఇరుక్కుపోతాయి. ఇక తర్వాత చూసారనుకోండి గ్రీన్లాండ్. ఇప్పుడు గ్రీన్లాండ్ని కాపాడడానికి డెన్మార్క్ వచ్చింది అనుకోండి, డెన్మార్క్తో ఒక యుద్ధము అంటాడు. ఆ రీజన్ అంతా తన కంట్రోల్లో పెట్టుకుంటాడు. నెక్స్ట్ పనామా. సో ఈ 3 దేశాలు, ఈరాన్, మీకు గ్రీన్లాండ్, పనామా. సో వీటిని నెక్స్ట్ అమెరికా వాడు టార్గెట్ చేస్తాడు. అంటే అమెరికా వాడు ఇన్ని యుద్ధాల్లో గెలుస్తాడా అండి? బాబోయ్, మీకు సౌత్ అమెరికా అనండి, నార్త్ అమెరికా, ఎక్కడైనా అమెరికా అంటే నా మాటే శాసనం, నేను చెప్పిందే జరగాలి అని ట్రంప్ గారు ఇవాళ ప్రపంచానికి చెప్తున్నారు. అలాంటిది నిజమవుతుందా అంటే మీరు ఎప్పుడు చరిత్రను చూస్తే మీకు అసలు సిసలైన విషయాలు అర్థమవుతాయండి. ఎప్పుడు కూడా అమెరికా బిగినింగ్లో గెలుస్తున్నట్టే మీకు కనిపిస్తుంది. ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ అయిన తరువాత వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మీద వార్ ఆన్ టెర్రర్ అన్నారు. బీభత్సమైన దాడులు, ఆహా ఓహో అనుకున్నారు. యుఎస్ఎస్ఆర్ పైన కూడా తాలిబాన్ వీరులను పంపించి చాలా పెద్ద విజయం సాధించామన్నారు. తర్వాత ఏమైంది? ఒసామా బిన్ లాడెన్, ఇవాళ మనం చూస్తున్న తాలిబాన్. ప్రపంచంలో ఎన్నో దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నారు. ఈరాన్ అనండి, ఇరాక్ అనండి, ఈ దేశాలంతా కూడా అమెరికా అంటే నచ్చదు కదండి. సో అలాంటిది అమెరికా వాడు బిగినింగ్లో గెలుస్తున్నట్టే కనిపిస్తాడు. కానీ మెల్లమెల్లగా మీరు చూసారనుకోండి, ప్రతి ఒక్క ఏరియాలో కూడా వాడు ఓటమిని చవి చూసి వెనక్కి వెళ్ళిపోతాడు. ఇది వాడి ట్రెండ్. మరి ఇవాళ అమెరికా వాడు 3 దేశాల మీద యుద్ధము ప్రకటించబోతున్నాడని అందరూ మాట్లాడుతున్నారు. మరి ఇందులో వీడు గెలుస్తాడు అంటారా, ఓడిపోతాడు అంటారా? ఈ అనాలిసిస్ ఎలా ఉంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.